పర్వతాల మధ్యలో శతాబ్దాలుగా దాగి ఉన్న ఒక రహస్య గుహ ఉంది. ఆ గుహ రహస్యాన్ని తెలుసుకోవాలని యువకుడు ఆదిత్య నిర్ణయించాడు. ఆ రాత్రి పౌర్ణమి. చంద్రుడు వెండికాంతితో ప్రకాశిస్తున్నాడు. ఆదిత్య ధైర్యంగా గుహలోకి అడుగుపెట్టాడు. గుహ గోడలపై నీలికాంతితో మెరిసే స్ఫటికాలు కనిపించాయి. చంద్రకాంతి గుహలో పడుతూ మొత్తం ప్రదేశాన్ని వెలిగించింది. అచానక్గా గుహ మధ్యలో ఉన్న భారీ రాయి కదలడం ప్రారంభించింది. ఆ రాయి పక్కకు జరగ్గానే ఒక రహస్యద్వారం బయటపడింది. ఆదిత్య ఆశ్చర్యంగా ఆ ద్వారం వైపు నడిచాడు. లోపల ఒక అద్భుతమైన గది. మధ్యలో మెరుస్తున్న చంద్రమణి. ఆ మణివెలుగు గుహ మొత్తం ప్రకాశంతో నింపుతోంది. ఒక ఆత్మరూప రక్షకుడు అక్కడు ప్రత్యక్షమయ్యాడు. ఆ రక్షకుడు ఆదిత్యను జాగ్రత్తగా పరిశీలించాడు. ఆదిత్య ప్రశాంతంగా తన ఉద్దేశాన్ని చెప్పాడు. అప్పుడు చంద్రమణి కాంతి మరింత ప్రకాశించింది. రక్షకుడు సంతోషంగా చిరునవ్వు నవ్వాడు. కొద్ది క్షణాల్లోనే ఆ రక్షకుడు నెమ్మదిగా అదృశ్యమయ్యాడు. ఆదిత్య గుహబయటకు వచ్చి ఆకాశాన్ని చూశాడు. చంద్రుడు మెల్లగా మేఘాల వెనుక దాక్కున్నాడు. ఆ రోజు ఆదిత్య తెలుసుకున్న నిజమైన నిధి స్వచ్ఛమైన హృదయం.